సార్ వివేక కేసు అది కూడా ఈ కేసుల పరంపర. నిజానికి వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ సిబిఐ విచారణ చేసి ముగించాము, మీరు చేయమంటే చేస్తాం. సార్ అత్యున్నత దర్యాప్తు సంస్థ అనాల్సిన మాట అండి ఇది. మేము ముగించాము అని అనాలి, లేదు ఇంకా తీయలేదు మేము ముగించాము కానీ మీరు మళ్ళీ చేయమంటే చేస్తాము అంటే కింద సిబిఐ న్యాయస్థానం అవసరం లేదని చెప్పింది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు డాక్టర్ సునీత వీళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బంతి మళ్ళీ సిబిఐ కోర్టులోకే వేసింది. ఈరోజు వాళ్ళు ఇదంతా చేసి ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలా, మరింత విచారణ అవసరమా లేదా, సిబిఐ ఏమంటుందో చెప్పండి అన్నారు. ఖచ్చితంగా నేను అన్నమాట సుప్రీంకోర్టు అన్నట్టు లెక్క. మీరు మా దగ్గరికి వచ్చి మేము చేయమంటే చేస్తామంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే సిబిఐ దాగుడు మొదలాడుతున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. వాళ్ళు మా పాత్ర అయిపోయింది సార్ అంటే అది వేరే విషయం. కాబట్టి సిబిఐ ఇప్పుడు ఏమంటుంది, ఇందాక మనం చెప్పినట్టుగా ఈడీ నోటీసులు ఆయనకు విజయసాయి రెడ్డికి వచ్చాయంటే కొన్ని ఇవి సూత్రీకరణలో లేకపోతే ఇవి ఇన్ఫరెన్సెస్ చేసినట్టే సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏమంటుంది, మేము విచారణ జరపాలి అని అడుగుతుందా. కింద సిబిఐ న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఇదిగో అవినాష్ రెడ్డికి ఇంకొక ఆయనకు జరిగిన సంభాషణలు ఆ విషయాల్లో మటుకు దర్యాప్తు జరపమంది. అలా కాదు అన్నీ జరపాలని డాక్టర్ సునీత అంటున్నారు. అన్నీ జరపాలంటే మళ్ళీ దానికి ఎంత కాల వ్యవధి పడుతుంది, ఇంకో ఎన్నిక వస్తుందా. కాబట్టి సిబిఐ నిజంగా ఈ కేసులో తనుగా ఏం చెప్తుంది కానీ చెప్పకపోవచ్చు కూడా. మళ్ళీ ఇలాగే ఎవేజివ్ రిప్లైస్ లేకపోతే స్కిప్పింగ్ రిప్లైస్ ఇవ్వచ్చు. మా పాత్ర మేము అయిపోయిందని ఇదివరకే మీ దృష్టికి తెచ్చాము, ఇప్పుడు మీరు ఎలా అంటే అలా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇదే రాజకీయం ఇంకా.